పోయిన ఎపిసోడ్లో మనం చూసాం. అది ఏంటంటే మనం మ్యాడ్ జాస్పర్ తాత వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు. ఐ మీన్ మన రాకింగ్ లోకి. మ్యాడ్ జాస్పర్ తాత ఇచ్చిన టాస్క్ తోని ఫినిష్ చేశాడు కాబట్టి మనకి మ్యాడ్ జాస్పర్ తాత ఫైర్ గన్ అయితే ఇచ్చాడు. As promised, I will give you my fire thrower weapon and a bunch of metal plates as a bonus. I will do even more, young man, to help you out in your quest. I have been secretly guarding a quite sophisticated super machine gun weapon. Add it to your trained weapons arsenal. I wish you courage in your fight. అలా మ్యాడ్ జాస్పర్ తాతకి గుడ్ బై చెప్పేసి మనం ట్రైన్ ని ఆన్ చేసుకొని మన గన్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ డేవిడ్ వాళ్ళ ఇంటికి రిటర్న్ గా వెళ్ళిపోయాం. రాకెట్ లాంచర్ బుల్లెట్స్ రాకెట్ లాంచర్స్ అన్ని, ఫైర్ గన్, ఇంకా ఆ మెషిన్ గన్ అన్ని చెక్ చేసుకుంటూ మనం మ్యాప్ ని కూడా చెక్ చేసుకుంటూ 5 సెకండ్స్ ఆర్ గంటలు డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. మధ్యలో ట్రాక్ చేంజ్ చేసాం. అలా ఎన్నో సోదులు చేసుకుంటూ డేవిడ్ దగ్గరికి వెళ్తే లాస్ట్ కి డేవిడ్ చెప్పింది ఏంటంటే సోదొద్దు గాని ఇదన్నమాట జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ థింగ్స్ రద్దాం. గాయ్స్ ఎంతసేపు తిరిగినాము పోయిన ఎపిసోడ్ లో అయితే. ఇప్పుడు చెప్తున్నాడు ప్లాన్. 5th లెవెల్ అయితే మన ట్రైన్ కంప్లీట్ అయిపోయింది గాయ్స్. Luckily, we have been able to put on it some massive rocks few months ago. We tried to make some sort of trap, but we couldn't get things finished. It is now time to make use of it. Here's our attack plan. You take those for remotely controlled bombs and install each one of them in a pillar. After that, you make sure your train is as strong as it could be, and navigate in the island looking for the monsters to chase you and get the fight to begin. Once the monsters start chasing you, we are gonna emit some very disturbing radio signals throughout our devices. This will irritate them and push them to a life or death battle. Use your train weapons to damage their health by at least 3/4 of their original health and strength. Then, navigate with your train to the platform and boom. We are gonna explode the pillars and let the big rocks finish the work. Let's do it, buddy. అమ్మయ్యా, ఈ గుండు డేవిడ్ గాడు ఇంతసేపు అయినాక చెప్పిండు గైస్ ప్లాన్ అంటే అర్థమైందిగా. ఫస్ట్ మనం ఈ బాంబ్స్ తీసుకొని పోయి అక్కడ ఇంతకుముందు మనమైతే రాకెట్ లాంచర్స్ బుల్లెట్స్ తెచ్చుకున్నాంగా, స్ట్రాప్స్ కిట్ లేదో ఆ డోర్ పగలగొట్టినాక అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక ఏంటంటే అక్కడ మనకి బ్రిడ్జ్ లాంటిది ఏదో పిల్లర్స్ లాగా కనిపించినాయి కదా, అవి దగ్గర ఈ బాంబ్స్ అయితే పెట్టాలంట. ఆ ట్రైన్ దాని కిందికి వస్తే పచ్చడే. గాయస్ ఇప్పుడైతే జాగ్రత్తగా మనము మన ట్రైన్ హెల్త్ పోకుండా మంచిగా జాగ్రత్తగా చూసుకుంటూ మనమైతే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఆ వాల్ ఏందో అది ఆ గోడల దగ్గరికి వెళ్దామని చెప్పుకుందాం. ఈజీగా ఉంది గోడల దగ్గర కంటే. ఆ గోడల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఆ బాంబ్స్ అనేవి అక్కడ పెట్టేద్దాం. అది రిమోట్ కంట్రోల్ బాంబ్స్ అనమాట. ఆ ట్రైన్ దానికి ఇచ్చికి వచ్చినాక పచ్చడే. గాయస్ మన దగ్గర ఇప్పుడు ఇన్ని గన్స్ ఉన్నాయి. ఆ రాకెట్ లాంచర్తోని దాని ముక్కులోకి 2 బుల్లెట్లు కొట్టేస్తా. ఆ గన్నులతోని ఆ మిషన్ గన్తోని దాని కన్ను పోగొట్టేస్తా, గుడ్డిదైపోతుంది. మళ్ళీ ఇంకా ఆ ఫైర్ గన్తో దాన్ని ఫ్రై చేసి మా కుక్కలకి ఇస్తా. మనం దాన్ని ఫ్రై చేస్తామో అదే మనం ఫ్రై చేసుకొని తింటుందో ఏమో ఎవరికి తెలుసు. లెట్స్ సీ గైస్. నేను నా డ్రీమ్ ట్రైన్ని చంపగలను అనుకుంటే మీరు ఇప్పుడే వెళ్ళి కామెంట్స్ చేయండి ఎస్ బ్రో అని. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్ ఇప్పుడైతే చూడండి మన ట్రైన్ హెల్త్ అయితే ఎంత ఫుల్ ఉందో. అసలు రచ్చయిగా ట్రైన్ హెల్త్ బుడ్డి ఉంది. అది ఇంతసేపటి నుంచి రాలేదు. దాని ట్రైన్ హెల్త్ ఎంత పెంచుకుందో ఏమో అది దాని హెల్త్ ఆ హారర్ ట్రైన్. ఓకే గైస్ నాకైతే చాలా బోర్ కొడుతుంది. మళ్ళీ మ్యూజిక్ వేసుకుందామంటారా? వేసుకుందాం. అక్కడికి వెళ్ళేవారు గైస్ కొంచెం ఓర్చుకోండి ప్లీజ్. ఐఎమ్ సారీ బట్ ఐ వాంట్ మ్యూజిక్.
గాయస్ లొకేషన్ కి దగ్గరకి అయితే వచ్చినాం. అక్కడ ఎక్స్ మార్క్ ఉంది కదా చూడండి, ఒక కనిపిస్తుందా? ఇక్కడ నుంచి అడుచుకుంటూ పోతుంటే నాకు దడ పుడుతుంది గైస్. అసలు చెప్పాలంటే తడిచిపోతుంది అనుకోండి. కానీ వెళ్తున్నా, ఇక్కడ జారి పడ్డాం అనుకో గుంతలా, ఏం కాలేదు, మనది ఐరన్ బాడీ, ఐరన్ మ్యాన్. ఓకే ఇప్పుడైతే వెళ్తున్నా గైస్. మీకైతే భయం అవుతుందా లేదా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఓకే దగ్గరకు వచ్చేసాం ఎక్స్ మార్క్కి. అక్కడి వరకు ఎందుకు వెళ్తున్నాం అంటే ట్రైన్ వల్ల, తెలుసుగా మన ట్రైన్ ఎంత స్పీడు. అయినా ఇది షార్ట్ కట్ గైస్, అంత తిరిగే బదులు మనం ఇక్కడ అడవి నుంచి పోయినా వచ్చేస్తాం. చూసినారా ఎంత ఈజీగా వచ్చేసినాం ఇక్కడ దగ్గరికి. ఓకే 4 ఉన్నాయి గైస్ మన దగ్గర, అవి అయితే రిమోట్ కంట్రోల్ బాంబ్స్. ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి, ఈ గ్లిచెస్ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టేసిన గైస్. ఇంకా వేరే గోడల దగ్గర కూడా పెడదాము. ఓకే గైస్ వెళ్తున్నా, వేరే గోడల దగ్గర పెట్టాలి. ఇక్కడ ఒకటి, ఈ గోడకు ఒకటి పెడదాం. ఇక్కడ సెట్ చేద్దాం, పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేద్దాం గైస్. ఓకే ఇక్కడ ఒక సెట్ అయింది. వైర్స్ కూడా అన్నీ సెట్ చేసిన గైస్. ఇంకా 2 పిల్లర్స్, జస్ట్ 2 పిల్లర్స్, దీనికొకటి పెట్టాలి. చూడండి ఇగో ఇక్కడనే ఉంది, ఇంతకుముందు మనం డోర్ పగలగొట్టి వెళ్ళాం కదా పోయిన ఎపిసోడ్లో, అదే ఇది. ఈ పిల్లర్ని అంత పట్టించుకోలేదు, కానీ ఈ పిల్లర్ ఇంత యూస్ఫుల్ అని మనకి తెలీదు కదా, సారీ. కానీ రియల్లీ ఆసమ్ గైస్, ఫుల్లీ యూస్ఫుల్. ఇక్కడ మీద దీనికి ఉన్న ఆ రాళ్ళు అనేటివి జాక్ ఇంకా డేవిడ్ కలిసి పెట్టినారంట ఆ దయ్యం ట్రైన్ లేపేయడానికి. ఓకే గైస్ ఇప్పుడైతే సైలెంట్గా వెళ్దాం. ఆ ట్రైన్ ఏడొస్తుందో. నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతా, ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి గైస్. ఫాస్ట్ అండ్ సైలెంట్. నేను వచ్చినప్పటి నుంచి పట్టించుకోలే గైస్. ఈ చెట్లు నాకన్నా మస్తు పెద్దగా ఉన్నాయి, మన ఇంటి దగ్గర కన్నా చాలానే పెద్దగా ఉన్నాయి ఈ చెట్లు, వెరీ టాల్. ఓకే సో దాంతా ట్రైన్లోకి వెళ్ళినాక పెట్టుకుందాం గైస్. ఫైనల్లీ ట్రైన్కి దగ్గరకు వచ్చేసినాం. అదేం ట్రైన్ అయితే వెనకలేదుగా. గైస్ డేవిడ్ చెప్పిన దాని ప్రకారం మనం ఆ బాంబ్స్ ని పెట్టేయగానే ఆ దెయ్యం ట్రైన్ అయితే వస్తుందంట. మనం బీ రెడీగా ఉండాలి ఆ దెయ్యం ట్రైన్ ని చంపడానికి. ఇప్పుడు మొదలవబోతుంది నిజమైన ఫైట్. ఓకే గైస్ ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కి త్వరగా వెళ్ళి ఆ దెయ్యం ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయాలనుకుంటా, ఫైట్ కోసం. బయట అయితే లేదు. ఏంటి గైస్ ఇది కనిపించట్లేదు, బాంబ్స్ పెట్టగానే వస్తుంది అన్నాడు. ఓ ఏమైతుంది గైస్, ట్రైన్ కింద షేక్ అవుతుంది. బాగా వచ్చినట్టుంది గైస్, ఆ సౌండ్ చూడండి. దాందే ఎక్కడ ఉన్నది, ఫాస్ట్గా వెళ్ళాలి, చూద్దాం. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మ్యాజిక్ చూడండి, మ్యాజిక్ అసలు గన్ని ముట్టుకొనియట్లేదు అది. ఓ ఓ ఓ నేను గాలిలో ఓమో ఏంటిది గైస్, ఇంత గ్లిచ్లు చేస్తుంది ఆ ట్రైన్. ఏది గైస్ అది కనిపిస్తలేదు. ఓమో ఇక్కడ ఉంది లైట్, అది ఎక్కడ ఉంది గైస్, అది అసలు కనిపించట్లేదు. హలో ఎక్కడున్నా ట్రైన్? గైస్ గంట అయింది గాయస్, అసలు అది కనిపిస్తలేదు ట్రైన్ ఏడుందో. మ్యూజిక్ కూడా ఆగిపోయింది అండి సౌండ్. చూడండి అసలు ఎక్కడా కనిపిస్తలేదు. అది మీ చెట్లలో ఉందా, ఎక్కడుంది గాయస్? అసలు వచ్చింది గాయస్,
నిజంగా అనిపిస్తుంది గైస్ మాస్టర్ ఏంటని అదే దీని హెల్త్ అనమాట. ఇంతకుముందు అక్కడ మీద యాక్సెస్ మీద దానిలో చూపించలేకపోయినా బా కొట్టకే వేస్ట్లో అన్నే కొడతా వేస్ట్ పిల్లో స్కార్పియన్ ట్రైన్ తొక్కి వాడేస్తా. ఇట్లా అయిపోయినాయని కొడుతుంది గైస్, లేకపోతే దూరం ఉరుకుతుంది. ట్రైన్ హెల్త్ పెంచుకోవడం కూడా ఇంపార్టెంట్ గైస్. ట్రైన్ హెల్త్ పెంచుకుంటా కొడదాం. ఫైర్ గన్తో దాని మూతంతా కాల్చేస్తా గైస్. ఇప్పుడు కాల్చి పడుస్తుంది దాని మూతి. ఇప్పుడు రావే, ఇప్పుడు రా దగ్గరగా దాదా ఒకటే ఉరుకుతుంది వెనకాలకి. కానీ ఫైర్ మాత్రం కొడుతుంది. ఫైర్ మాత్రం బాగుంది గైస్, కొడుతుంది గైస్. రెయిన్బో ఫైర్తో నీ మూతి కాల్చుస్తా. మాస్టర్ ట్రైన్ మాస్టర్ ట్రైన్ ఓ మాస్టర్ ట్రైన్ నీ హెల్త్ అంతా నీ మాస్టర్ ట్రైన్ నా మూతి నీ మూతి కాల్ చేస్తా. కొట్టక వేస్తా. గైస్ గంట సేపటి నుంచి గైస్ దీని మూతి కాలుస్తూనే ఉన్నా. బ్రిడ్జ్ కిందకి వచ్చినాం. బ్రిడ్జ్ కిందకి వచ్చినాం గైస్. బట్టన్ ఒత్తడం మర్చిపోయినా. అయినా దీని హెల్త్ తక్కువ చేయాలి గైస్. చూసారా ఎంత హెల్త్ తక్కువ వేసినామో. నిజంగా చెప్పాలంటే ఇవన్నిటికన్నా ఈ ఫైర్ కొడుతుంది గైస్. ఇది వేస్ట్. ఇది అన్నిటికన్నా ఈ ఫైర్ గన్నే బెస్ట్ గైస్. దీని కన్ను కొట్టకు. ఈ ఫైర్ గన్తో దీన్ని కొడుతుంది గైస్. ఆ గన్తో దీని కన్ను వీకేద్దాం అనుకున్నా కానీ ఎంత స్ట్రాంగ్ ఉంది. ఈ ఫైర్తోనే కాలట్లేదు. ఇంత హెల్త్ పోయినా కాలట్లే గైస్. గంట సేపటి నుంచి కాలుస్తాను. దిస్ ఈస్ యువర్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి కొట్టినావు అనుకో మూతి కాల్చి నీ నాలుకే కాల్చి అన్ని కాల్చి వాడేస్తా. కుక్కలకు ఫ్రై చేస్తా. స్కార్పియన్ ఫ్రై. ఓకే గైస్ ఇంతగానం కాల్చాక దీని హెల్త్ తక్కువ అయిపోతుంది. బ్రిడ్జ్కి దగ్గరకు వచ్చేసినాం అనుకుంటా. ఓకే కొంచెం సేపు కాల్వాలంటే ప్లాన్ వర్కౌట్. నువ్వు రావే. Yes, guys! 4 to 6 weeks later. Rocky, yes, Rocky, yeah. ఓకే బాయ్ గాయ్స్. మా ఛానల్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్. సీ యూ ఎట్ ఎనీ వీడియో.